మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, లలిత సహస్రనామం ఎలా చదివితే మనకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందంటారు? లలితా సహస్రనామం అంటేనే మనలో ఉన్న అలక్ష్ములు పోగొట్టుకోవడం. ఎందుకు అంటే అక్కడ శ్రీచక్రం, ఎవరైతే శ్రీచక్రరాజ నిలయ శ్రీమతి త్రిపుర సుందరి, ఈ లలితాదేవి ఉండే ప్రదేశాన్ని శ్రీచక్రం అని పిలుస్తారు. ఇందులో ఏంటంటే ఫస్ట్ 8 ఆవరణలు, 8 లక్ష్ములు. ఒక్కొక్క లక్ష్మి మనకు వస్తేనే మనం లలితని చేరుకోగలుగుతాం అనమాట. అంటే లలితా సహస్రనామం చదవడం అంటే అర్థం ఏమిటి అంటే, చాలా మంది చదవడం అంటే మామూలుగా తీసుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసని దీన్ని చదవడం. కానీ లలిత చదవడం అంటేను లలిత అమ్మవారిని అనుభవించడం. ఎందుకు అనంటే, ఇప్పుడు సపోజ్ మీ అమ్మగారి గురించి చెప్పమ్మా అన్నాం అనుకోండి, వెంటనే మీరు ఏం చెప్పలేరు. ఎందుకు అంటే అన్నీ తానే అయి మీకు ఇప్పటి వరకు జీవితం ఎవరు ఇచ్చారో అదే తల్లి అంటే ఈ ప్రాణంతో సహా. అప్పుడు ఆ అమ్మ గురించి మనం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, లోపల నుంచి అంటే అది అనుభవం తప్ప మనం చెప్పగలిగే స్థితి ఉండదు. అది ఆలోచించుకుని చెప్పాల్సి ఎందుకు వస్తుంది అంటే, ఆ అనుభవాన్ని మనం మన మాటల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. లలితా సహస్రం చదవడం అంటే దాన్ని అనుభవించడం అని అర్థం. అంటే ప్రతి అక్షరాన్ని మనం ఏం చేయాలి అంటే అనుభవించాలి. ఎందుకు? అమ్మవారు మాతృకావర్ణ రూపిణి. మాతృకావర్ణ రూపిణి అంటే అర్థం ఏమిటి అంటే, అక్కడ మామూలుగా అక్షరాలు ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలని మాతృకలు అని పిలుస్తారు. ఈ ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలు ఎక్కడున్నాయి అని చూస్తే, ఆ నుంచి అహా వరకు మన విశుద్ధి చక్రంలో ఉంటాయి. కా నుంచి ఠం వరకు మన అనాహత చక్రము. ఇక్కడికి వచ్చేసరికి మణిపూర్ చక్రంలో డమ్ నుంచి పం వరకు ఉంటాయి. స్వాదిష్టానంలో బం భం మం యం రం లం వరకు ఉంటాయి. వం శం షం సం అన్నవి మూలాధారంలోను, హం లం క్షం అన్నవి ఈ ఆజ్ఞా చక్రంలోనూ ఉంటాయి. మొత్తం ఈ 51 అక్షరాలు ఈ విధంగా మన శరీరంలోనే ఉన్నాయి. అంటే ఒక్కొక్క అక్షరం చదివితే ఏమవుతుంది, మనకి తెలుసున్నది ఏంటి అంటే, నేలిక ఇటు అటు అంటే ఒకటి చదివితే నేలిక ముందుకు వస్తుంది, వెనక్కి వస్తుంది, పక్కకు వస్తుంది, ఈ పక్క ఇదే మనకి లోపలికి వెళుతోంది ఇలా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అక్షరం చదివితే మార్పు ఎక్కడొస్తుంది అంటే, ఈ ప్లేసుల్లో నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆయా ప్లేసుల్లో మార్పు వస్తుంది. అంటే అర్థం ఏమిటి, అక్కడ ఏం మార్పు వస్తుంది? మళ్ళీ మంత్రాణం మాతృకాం దేవీం అంటే మనం ఆ అక్షరం చదవడం వల్ల అక్కడ ఎవరు వస్తున్నారు అంటే తల్లి రూపంలో శక్తి వస్తుందిట. ఇక్కడ తల్లి రూపంలో శక్తి ఎందుకు రావాలి అంటే, మనం ఏ పని చేయాలన్నా సరే దాన్ని ఇష్టపడితేనే ఆ పని బాగా చేయగలుగుతాం. సో ఆ ఇష్టం అంటే ఆ ప్రేమ అన్నది కలుగుతుంది ఆ పని పైన. అప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు వస్తారు మనతో? అమ్మ వచ్చేస్తుంది. ఆ అమ్మ వస్తే ఈ అష్టలక్ష్ములు ఎవరితో ఉంటారు? మనతోనే ఉంటారు. పైగా ఈ లలితా సహస్రం కూడా చదవడానికి ఏంటి అంటే, అక్కడ మీరు చూస్తే ఫస్ట్ 60 శ్లోకాల్లో ఆవిడ యొక్క స్థూల దేహం అంటే భౌతిక దేహం గురించి, కళ్ళు ముక్కులు చెవులు వీటి గురించి వర్ణించారు. రెండోది వచ్చేసరికి మళ్ళీ 61 నుంచి 120వ లైన్ వరకు ఏం చెప్పారు అంటే ఆవిడ సూక్ష్మదేహం గురించి వర్ణించారు. ఆ తర్వాత 121 నుంచి 180 వరకు ఉన్న 60లో ఆవిడ కారణదేహం. ఇవి ఏం చేస్తున్నాము అని అంటే, లలితా సహస్రం చదవడం అంటే ఈ 3 దేహాలని ఫస్ట్ శుద్ధి చేసుకుంటాం. ఆ శుద్ధి చేసుకున్న తర్వాత వచ్చి 3 శ్లోకాలే ఆవిడంటే ఏంటో అంటే ఆవిడ శక్తిని మనలో నింపుతున్నాయి. అప్పుడు దేహాన్ని శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? చక్కగా మనం చూడండి, స్నానం చేసి ఒళ్ళు రుద్దుకుని దీని వల్ల ఏం పోతుంది అనుకుంటున్నాం? బయట పట్టిన మట్టి మురికి. కానీ ఈ దేహాలకు పట్టేసిన మురికి పేరు ఏంటంటే, ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క రకంగా నేను అని పుట్టింది. ఆ నేను ఎంత బాగా వస్తే ఏమవుతుంది అని అంటే అంత లిమిట్ అయిపోతాం. అంటే మన ఫోర్స్ ఏంటి అంటే ఎక్స్పాండబుల్. అంటే ఈ ప్రపంచం అంతా వ్యాపించేంత శక్తి మనలో ఉన్నా మనం ఎక్కడ ఈ శరీరం మాత్రం నేను నేను అనుకుంటూ లిమిట్ అయిపోతున్నాం. అలా లిమిట్ అవుతున్న మనకి ఆ ఎక్స్పాన్షన్ అంటే ఏ విషయంలో అయినా సరే ఎక్స్పాన్షన్ విజయం అన్నది ఎవరిస్తారు అంటే ఈ లక్ష్మి తల్లి ఇస్తుంది. ఎందుకు అంటే ఈ సృష్టి మొత్తానికి ఆవిడే వనరు అన్నది, అంటే రీసోర్స్ అన్నది ఇచ్చేది ఎవరు అంటే లక్ష్మీదేవి. కానీ చాలా మంది ఏమనుకుంటారో, నా పైన దేవుడు అనుగ్రహం లేదు. కానీ ఈ సృష్టిలో ఒక జీవి పుట్టిందంటే ప్రతి జీవికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకు అంటే ఆవిడ ప్రతి క్షణం ఈవెన్ మన ప్రాణం పోయి చివరి నిమిషం వరకు మనకి ఏదో ఒక రీసోర్స్ ఇస్తూనే ఉంటుందిట. ఆ ఇచ్చింది నాది అని తెలుసుకున్నవాడు ఎదుగుతాడు, నాది అని తెలుసుకుని వాడు ఏమవుతున్నాడు?
అలానే అలా ఉండిపోతున్నాడు. అది నాది అని తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఎవరు ఉండాలి అంటే పార్వతీ అమ్మవారు ఉండాలట. అంటే కాళీ రూపంలో ఇది నాదేను అని తెలుసుకునే శక్తి మనకు ఉండాలి. అంటే అన్ని ఎలా ఉంటుందంటే మనం అనుకున్నట్టు వచ్చేయో, ఎలా వచ్చినా సరే మనం అనుకున్న దాని కింద మార్చుకునే స్థితి ఏదైతే ఉందో అదే సక్సెస్ రహస్యం. ఇప్పుడు చూడండి, బియ్యం వడ్లు వచ్చాయనుకోండి, అన్నం వండుకోవడం రాదు అంటే కుదురుతుందా? దాన్ని మిల్లుకు పట్టుకెళ్ళాలి, అది తీయించాలి, దాన్ని చెరుక్కాలి, ఆ తర్వాత కడుక్కుని బియ్యంలో నీళ్లు పోసి వండితే అది అన్నం అవుతుంది. అంతేకాని నాకు వడ్లు వస్తే నాకు అన్నం లేదు అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ అలా కాకుండా లక్ష్మి రీసోర్స్ ఇచ్చిన ప్రతి క్షణం పార్వతీదేవి శక్తి ఎప్పుడైతే మన లోపల ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇది నాదే, ఇది నాదే అని ప్రతి దాన్ని, అంటే మన దగ్గరికి వచ్చి ఏది నుంచున్నా సరే అది మన రీసోర్సే. మళ్ళీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి కదా. ఆ మార్చుకునే స్థితి ఎవరిస్తారు అంటే సరస్వతి అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ముగ్గురమ్మలు ప్రతి క్షణం మనకి ఉండాలి అంటే ఈ లలితమ్మ, ఎందుకంటే ముగ్గురమ్మల మూలపుటప్ప ఆవిడ. ఎందుకంటే జ్ఞానం ఉండాలి, అర్థం అంటే ఇది నా వనరే అని అర్థం చేసుకునే స్థితి ఉండాలి. అంటే ఏంటంటే మన దగ్గర అన్ని ఉన్నా సరే ప్లేట్లో తినడం రాకపోతే తప్పు కదా. అంటే లక్ష్మీదేవి అన్ని పెట్టిస్తోంది మనకి, ఆ ఇచ్చిన దాన్ని నాదే అని తెలుసుకునే స్థితి పార్వతిస్తే దాన్ని మళ్ళీ మనకు అనుకూలంగా మార్చుకునే జ్ఞానాన్ని సరస్వతి అమ్మవారు ఇస్తుంది. ఈ ముగ్గురు అమ్మలు మన దగ్గర ఉండాలి అంటే లలితమ్మని తప్పకుండా నమ్ముకోవాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని శక్తులు కలిపిన అమ్మ కాబట్టి ఆవిడని నమ్మడం ద్వారా ఏంటంటే ముగ్గురు వస్తారు, ఒక లక్ష్మే కాదు, సరస్వతి, పార్వతీదేవి. అమ్మ, అంటే ఈ లలిత సహస్రనామం మనం చదువుతున్నప్పుడు, పారాయణం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే అసలు నిజంగా ఏం తీసుకోక్కర్లే. ఎందుకు అనంటే ఆ లలితమ్మ అంటేనే అమ్మ అని చెప్తున్నాను కదా. కాబట్టి మనం హాయిగా, ఇప్పుడు చాలా మందికి ఉన్న భయం ఏంటంటే నేను అక్షరాలు తప్పు చదివితే, లేకపోతే నేను పలానా తింటే, ఏదైనా సరే తల్లి ఏంటి అంటే ఎప్పుడు మన లోపల, మిగతా ఈ సృష్టిలో ఎవరైనా ఏం చేస్తారట అంటే నువ్వు ఇది తప్పు అని చెప్పడానికి చూస్తారట. కానీ అమ్మ మాత్రం ఏం చేస్తుందిట అంటే అవి ఏవి, ఇది మన తప్పు ఏదో మనకి తెలియకుండా మన లోపల ఉన్న తప్పులన్నీ తీసేసి, అంటే లోపాలను తొలగించేదే తల్లి. అది ఎలా అంటే మనందరికీ అర్థం అవడానికి ఒక చిన్న కథ చెప్తా. అదేమిటి అంటే ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాట. శిష్యుడు వెళ్తే ఆ గురువు గారి దగ్గర శిష్యుడు ఏం చేశాట, బొమ్మలు, ఆయన చిత్రలేఖనం నేర్పించేవారు, పెయింటింగ్ నేర్పిస్తే వీడు చాలా బాగా పెయింట్స్ చేసేస్తున్నట్ట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టంగా చేయడం ద్వారా ఏమైంది అంటే చాలా చాలా సింపుల్ గా పెయింటింగ్ ఎలా చెయ్యొచ్చు అన్నది శిష్యుడికి తెలిసిందిట. అది గురువు ఎప్పుడు కనిపెట్టారో చాలా సంతోషపడి, ఒరే ఇంత బాగా చెప్పడం, ఎందుకంటే గురువుని మించిన శిష్యుడు అంటే ఇదేను, నువ్వెంతో బాగా చెప్తున్నావు, కాబట్టి నువ్వు చక్కగా ప్రపంచానికి ఈ విద్యని ప్రచారం చెయ్యి అని చెప్పి వెళ్ళమన్నప్పుడు శిష్యుడికి భయం వేస్తుంది. ఏమని అంటే అమ్మో నేను ఇప్పుడు బయటకు వెళ్ళాను అనుకో, నేను చేయగలనా, ఎందుకంటే ఇంతవరకు గురువు చాటు బిడ్డ కింద ఉన్నాను, సడన్ గా బయటకు వెళ్తే నేను చేయలేనేమో అని భయపడతాట. భయపడినప్పుడు ఆ గురువు చెప్తాట, లేదురా అని చెప్తే, అయితే సరే అని చెప్పేసి గురువు ఒకటి చెప్తాట, నువ్వేదో ఒక బొమ్మ వేసి రోడ్డు మీద ఎక్కడైనా పెట్టు నీకు నచ్చిన ప్రదేశంలో, అప్పుడు నీకే తెలుస్తుంది నీ యొక్క గొప్పతనం, నీ టాలెంట్ ఏముందో, నీలో ఏ స్ట్రెంత్ ఉందో తెలుస్తుంది అని చెప్తారు. అంటే భయం పోగొట్టడానికి. ఈయన ఏం చేస్తాడు, చాలా అందంగా బొమ్మను గీసి 4 రోడ్ జంక్షన్ అంటారు కదా, 4 రోడ్ల కూడల్లో పెడతాడు. పెట్టేసరికి ఏమవుతుంది అంటే అక్కడ పెట్టగానే ఆయన పెట్టినప్పుడు ఏం చేస్తాడో దానిపైన ఒకటి రాస్తాడట, ఇందులో తప్పేమైనా ఉంటే చెప్పు అని. ఎప్పుడు తప్పేమైనా ఉంటే చెప్పు అని అన్నారో వెంటనే బోల్డ్ మంది పేపర్ల మీద అక్కడ కనిపించిన వాడు కనిపించినట్టు రాసేస్తారట తప్పులు. ఆ పేపర్ అయిపోయాక వెనకాల రాసి ఇంకా పేపర్లు అతికించి ఇలా రాస్తారు. రాసేసరికి వీడికి చాలా ఉక్రోషం, ఏడుపు వచ్చేసి గురువు గారిని తిడతారట. వచ్చి, ఏంటి గురువు గారు మీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా అబద్ధం చెప్తారా, ఇన్ని తప్పులు ఉన్నాయట నా బొమ్మలో అని చెప్తారట. అంటే గురువు వెంటనే చెప్తారట, ఇందులో ఈ బొమ్మలో ఒక లోపం ఉంది, దాన్ని సరిదిద్దు అని రాసి మళ్ళీ ఇదే బొమ్మ వేసి పెట్టరా అక్కడేను అని చెప్తారట. సేమ్ అదే పెడితే ఒక్కళ్ళు కూడా దాని మీద చిన్న కూడా పెట్టట. అప్పుడేం అర్థం అవుతుందంటే శిష్యుడికి, ఈ సృష్టిలో అందరూ తప్పులు ఎంచే వాళ్ళు తప్ప లోపాలు సరిదిద్దే వాళ్ళు లేరు.
అది ఏంటి అంటే అది ఒకే ఒక్కళ్ళు చేస్తారు, అది ఎవరు అంటే ఆ తల్లి మాత్రమే. కాబట్టి ఆ లలితా పరమేశ్వరిని ఎంత బాగా చదువుతాము. ఇంకా మీరేంటి అంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే ఆవిడ అమ్మ కాబట్టి. ఒకటి మనం నడవడం మొదలు పెడతాం, మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ పడిపోతూనే ఉంటాం. అప్పుడు మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ఏం చేస్తారు, చేతులు పట్టుకుని నడిపిస్తారు. అలా నడవగానే కాళ్ళకి ఏ విధంగా అయితే శక్తి వచ్చి మనం నడవడం నేర్చుకున్నామో అదే విధంగా లలితా సహస్రం చదవగా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా తప్పులు అన్నవి పోతాయి. ఆ అమ్మే మనకి నేర్పిస్తుంది. కాబట్టి అసలు ఎవ్వరూ భయపడక్కర్లేదు, చాలా ఆనందంగా అమ్మని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ.